తెలుగు ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ తేడాన్ని నాయకుల్లో గమనించండి. నాయకుడు మంచివాడైతేనే మనం బాగుంటాం, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. 42 ఏళ్ళ పసుపు చొక్క నిష్కళంకమైనటువంటి కార్యకర్త. ఇక్కడ చూడండి, కొట్టు సత్యనారాయణ పాలనలోనే దుకాణం తెరిచేశాడు, ఆయన పేరే కొట్టు. ఇక్కడ చూడండి, బుచ్చయ్య చౌదరి గారు నిగ్గర్వి, ప్రజల హృదయాలు దోచుకున్న మనిషి. ఇక్కడ చూడండి, పాపం రాజా గారు ఆఫీసర్లను మాత్రమే కొడతాడు ఆయన. ఇక్కడ చూడండి, రామ్మోహన్ నాయుడు గారు చిచ్చర పిడుగు 5-6 భాషలు అనర్గళంగా మాట్లాడుతూ తండ్రి ఇచ్చినటువంటి సిక్కోలు ప్రజలకి న్యాయం చేయాలనుకునే వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు. ఇక్కడ చూడండి, మిథున్ రెడ్డి గారు ఏ వ్యాపారం వదలరు, మట్టి లేదు, మశానం లేదు, ఒక లిక్కర్ లేదు, ఏ వ్యాపారం, డబ్బు ముఖ్యం, డబ్బు కోసం రాజకీయం చేసే వ్యక్తి. అచ్చెన్నాయుడు గారు 42 ఏళ్ల పార్టీలో సుశిక్షితమైనటువంటి మంచి దిట్టమైన కార్యకర్త. ఇక్కడ చూడండి, పేర్లో ధర్మం, చేసేదంతా అధర్మం. వైజాగ్ భూములన్నీ రామరామ గోవిందా గోవిందా, ఏం మాట్లాడుద్దో ఆవిడకే తెలీదు. 3 కోట్లు 4 కోట్లు కొడుకుల కార్లు కొనుక్కుంది. పాప అనిత గారు చూడండి, బ్రహ్మాండమైన కార్యకర్త. ఇవాళ హోంమంత్రి అయినప్పటికీ కూడా అసలు గర్వమే లేదు, సామాన్య స్త్రీలాగా ఉండేటువంటి అనిత గారు. ఇక్కడ చూడండి, గౌతమ బుద్ధుడు లాంటి మన గద్దె రామ్మోహన్ రావు గారు. ఇక్కడ చూడండి, మంచి బూతులు వేస్తారు, బూతులు కొత్త బూతులు, రోజుకో బూతులు కొత్తవి ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇది తొడిగొట్టడం, బెట్టింగ్లు, క్రికెట్లు, బెట్టింగ్లు, జూదాలు. ఇక్కడ చూడండి, నేను గుడిసెలో పాఠాలు చెప్పుకుని వచ్చాను, డెవలప్ అయ్యాను అనే నిరంతర శ్రమజీవి మన నారాయణ గారు. ఇదే తేడా అండి, నాయకుల మధ్యలో ఉన్న తేడా ఇది. ఇక్కడ చూడండి, 100 ఎకరాల భూములు ఇచ్చేసినటువంటి అశోక్ గజపతిరాజు గారు, దాన కర్ణుడు. ఇది చూడండి, దొంగలెక్క వ్యాపారం, సారా వ్యాపారం, కల్తీ కళ్ళు వ్యాపారం, జీవితం అంతా కళ్ళు వ్యాపారం, లెక్క వ్యాపారం చేసి నాయకుడు అయ్యాడు ఆయన. దానకర్ణుడు అశోక్ గజపతిరాజు గారు. ఇదేనండి తేడా. ఇక్కడ చూడండి, 1000 కోట్లు 100 కోట్ల ఆదాయం వదులుకుని నేను తెలుగు ప్రజలకు సేవ చేయాలని అమెరికా నుంచి వచ్చేసిన వ్యక్తి ఈయన సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారినే రామరామ. వీళ్ళండి ఇంత మంచి టీం అండి. ఆహా, వైఎస్ఆర్సీపీ టీము. అబ్బో, గుడి పూజారులు అయిపోవాలండి మీరు. వీళ్ళందరూ గుళ్ళల్లో పూజారులు అయితే భక్తులు పారిపోతారు. ఈ తేడాన్ని ప్రజలు గ్రహించుకుంటే భావి తరానికి మనకి బంగారు బాట దొరుకుతుంది. జై తెలుగుదేశం.